తొట్టంబేడు మండలం చెయ్యవరం గ్రామంలో డ్వాక్రా గ్రూపులు నిధులను దుర్వినియోగం చేసిన ఘటనపై విచారణ కమిటీని నియమించారు. మండల వెలుగు కార్యాలయంలో విచారణ కమిటీ సమగ్ర విచారణ చేపట్టింది. గ్రూపులు లావాదేవీలు చేసిన రికార్డులను పరిశీలిస్తున్నారు. 3 పంచాయతీల పరిధిలో జరిగిన లావాదేవీలు, అవకతవకలపై సమగ్ర విచారణ జరుపుతున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు 15 మందితో కూడిన విచారణ కమిటీ వేసి విచారణ జరుపుతున్నామని, ఏ మేరకు అవకతవకలు చోటు చేసుకున్నాయనేది విచారణలో తేలుతుందని డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్వర్లు తెలిపారు. తొట్టంబేడు మండలం చెయ్యవరం గ్రామంలో డ్వాక్రా గ్రూపుల లావాదేవీల్లో వెలుగు సిబ్బంది చేతివాటం చూపి ₹1,70,00,000 వరకు స్వాహా చేసినట్లు వెలుగు చూసింది. పెద్ద ఎత్తున మహిళా సంఘాల నిధులు వెలుగు సిబ్బంది దుర్వినియోగం చేశారన్న ఫిర్యాదులపై స్పందించిన జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు ఆదేశాలతో విచారణ కమిటీని నియమించారు. డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్వర్లు, శ్రీనిధి జీఎం హేమంత్ కుమార్, బ్యాంకు లింకేజీ ఏపీఎం సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 15 మంది సీసీలను సమగ్ర విచారణకు నియమించారు. గురువారం తొట్టంబేడు మండలం వెలుగు కార్యాలయంలో డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో చెయ్యవరం గ్రామంలో చోటు చేసుకున్న అవకతవకలపై సమగ్ర విచారణ ఏ విధంగా చేయాలనేది కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. మొత్తం ఆ క్లస్టర్ ఏరియా సీసీ పరిధిలోని చెయ్యవరం, కాసరం పంచాయతీ పరిధిలోని 7 విఏఓల్లో విచారణ జరపాలని నిర్ణయించారు. మండల పరిధిలో అనేక గ్రామ పంచాయతీల్లోని వెలుగు సీసీలు, సంఘమిత్రలు చేతివాటం ప్రదర్శించారని, కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమయ్యాయన్న విమర్శలు తీవ్రంగా నెలకొన్నాయన్నారు. డిప్యూటీ ప్రాజెక్టు మేనేజర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ తమకు అందిన ఫిర్యాదుల మేరకు ₹180,00,000 మేరకు అవకతవకలు చోటు చేసుకున్నట్లు ప్రాథమిక నివేదిక తెలిపిందని, దీన్ని మరింత లోతుగా విచారణ జరిపి నిధుల మళ్లింపు ఎలా జరిగింది, ఎంత మేర నిధులు దుర్వినియోగం జరిగాయన్నది గుర్తించి సమగ్ర నివేదికను జిల్లా కలెక్టర్కు అందిస్తామని తెలిపారు. కలెక్టర్ గారు ఏం చేశారంటే వెరిఫికేషన్ చేసి క్లియర్గా రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు 2 వీక్స్ లోపల. కాబట్టి ఈరోజే మనం ఇక్కడ తొట్టంబేడు మండలికి రావడం జరిగింది. టీంలో 11 మందిని వేశారు. ఇక్కడ బేసిక్ డేటా ఏమేమి ఉందో చూసుకొని వాళ్ళకు ఏ విధంగా వెరిఫికేషన్ చేయాలా, ఫీల్డ్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి ఆ టీం వాళ్ళకు తెలియజేసి వాళ్ళని పంపిస్తాము. రికార్డ్స్ అన్నీ హ్యాండ్ ఓవర్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి ఇవ్వకుండా మనం పని అయిపోయేంత వరకు ఇది మేము చేయాలనుకున్నాము. కాబట్టి ఇందులో ఫండ్స్ వచ్చేసి రకరకాల ఫండ్స్ ఉంటాయి. మనకు 5 రకాల ఫండ్స్ ఉంటాయి. అవైనా ఇంకా వాళ్ళ సొంత నిధులు ఏమైనా ఉన్నాయని చెప్పేసి చూసుకొని పరిశీలించి అయిన తర్వాత మళ్ళీ మీకు తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. కంప్లైంట్ వచ్చేసి కంప్లైంట్ అని అంటే మీడియా ద్వారా వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైనా వచ్చిందని అంటే మిస్యూజ్ జరిగిందని చెప్పేసి వచ్చింది. మిస్యూజ్ అవునా కాదా, అంతేనా అమౌంట్, ఇంకా ఎక్కువ తక్కువ, దానికి సరైన రికార్డ్స్ ఉందా లేదని చెప్పేసి చూసుకోవాలని చెప్పేసి టీంతో రావడం జరిగింది. దాదాపు మనకు మీడియాలో వచ్చినది వచ్చేసి ₹1,60,00,000 వచ్చింది. మాకు రిపోర్ట్లు వచ్చేసి 183 అనేది రైజ్ చేశారు. ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్నాము. అది అవునా కాదా అనేది చెప్పేసి చూస్తూ తర్వాత ఆ సీసీ పరిధిలో వచ్చింది కాబట్టి 2 పంచాయతీలు అది వచ్చింది. మిగతా క్లస్టర్ పరిధిలో ఒక 7 విఓలు ఉన్నాయి. 7 విఓలు కూడా ఇంకేమైనా ఉందని చెప్పేసి పరిశీలించేసి అది కూడా అంతా కలిపి కలెక్టర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది.